హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిఈబి ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో చూడండి, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే రండి. ఇదిగోండి, ఈ కార్నర్కి మనకి చూడండి లాగిన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ స్టూడెంట్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. మరి డిఈబి ఐడి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఏబీసీ ఐడి క్రియేట్ చేయాలి. ఫస్ట్ అది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకు ఫ్రెష్ కాబట్టి న్యూ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన. ఓకే, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్, అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ టైప్లో మీకు ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. దానికి సంబంధించిన నెంబర్ కింద ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక యూజర్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ పిన్ కూడా మనమే సెట్ చేసుకొని ఆ లాస్ట్కి ఐ కన్సర్న్ టు టర్మ్స్ ఆఫ్ యూస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి రండి. ఓకే, సో ఇక్కడే ఇదంతా కూడా మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మీ యొక్క యూజర్ నేమ్ కానీ మీ యొక్క పిన్ నెంబర్ కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఉంటే మాత్రం డైరెక్ట్ మీరు లాగిన్ అయ్యి వెళ్ళొచ్చు ఇందాక ఫస్ట్ పేజ్ నుంచి. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తున్నా చూడండి. ఓకే, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఓటీపీ వస్తుంది. మళ్ళీ కూడా ఓటీపీ ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అలా మీద క్లిక్ చేయండి. ఓకే, సో అలా మీద క్లిక్ చేయగానే మీకు డిజిలాకర్కి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. వెయిట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ రీడైరెక్ట్ అయిపోయింది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అయిపోయింది. యువర్ ఈకేవైసీ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ అంటుంది. సో ఇక్కడ ఆధార్ని కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సెలెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఆధార్ని సెలెక్షన్ చేసుకొని ప్రొసీడ్ టు ఈకేవైసీ అని అంటున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనకి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెష్ కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంటుందండి, లేకపోతే ఏం అవసరం లేదు. అక్కడ పైన మీ డీటెయిల్స్ కూడా వచ్చినాయి, చెక్ చేసుకోండి. సో ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసిన వెరిఫైకి మళ్ళీ మనకి ఈకేవైసీకి ఒక ఓటీపీ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ వచ్చింది. ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి, లేకపోతే పని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓటీపీ ఎంట్రీ చేసేసిన వెరిఫై మీద క్లిక్ చేసిన ఇప్పుడు మళ్ళీ బై డిఫాల్ట్గా వెళ్ళిపోయింది ఎక్కడికి, డిజిలాకర్కి. ఓకే, ఇక్కడ ఐడెంటిటీ టైప్లో దీని మీద క్లిక్ చేయండి. ఇందులో న్యూ అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే రూల్ నెంబర్ అవన్నీ సెలెక్షన్ చేసుకోండి. న్యూ అడ్మిషన్ కాబట్టి ఎక్కువ మందికి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకైతే బాగా మందికి ఉపయోగపడుతుంది. అండ్ ఎగ్జాంపుల్కి మీకు వాళ్ళకి సంబంధించిందే చూస్తున్నా చూడండి. న్యూ అడ్మిషన్ సెలెక్షన్ చేసుకున్నా అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడుంది అనేది సెలెక్షన్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 2-3 రకాలుగానైతే మీకు ఉంటుంది. సో ఎక్కడుంది వెతకండి, కన్ఫ్యూజ్ కావద్దండి. డిఆర్ అని ఉంటుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఇదే ఇట్లానే ఉంటుంది. సో దొరకబట్టండి ఫ్రెండ్స్. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ మీకు అప్డేట్ అయ్యే ఎడ్యుకేషనల్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి, నేను వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ అకాడమిక్ ఇయర్ 2025 కదా, ఈ ఇయర్కి సంబంధించి మాత్రమే నేను చేస్తున్నాను కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుంది మీకు చేసుకునే వాళ్ళు. ఓకే, సో సెలెక్షన్ చేసుకుని సబ్మిట్ కొట్టగానే ఇదిగోండి అపార్ ఐడి అనుకుంటూ మనకి స్టూడెంట్ అకౌంట్ క్రియేటెడ్ అని మనకు వచ్చింది. ఈ అపార్ ఐడిని కాపీ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, పెన్తో నోట్అవుట్ చేసుకోండి. ఇక్కడ గో టు డాష్ బోర్డ్ అనండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఈ అపార్ ఐడిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఇది ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, మీ ఆప్షన్. సరే, మనకైతే నెంబర్ నాకు సరిపోతుంది. ఈ డిఈబి ఐడి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం అపార్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత డిఈబి ఐడికి వెళ్ళాలి. ఓకే, నేను మరి అపార్ ఐడిని కాపీ చేసుకున్నాను కదా, రైట్. మళ్ళీ గూగుల్కి రండి. గూగుల్కి వచ్చి క్రియేట్ డిఈబి ఐడి అని కొట్టండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద రెండింటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి స్టెప్ 1లో ఏముందండి చూడండి. ఫస్ట్ క్రియేట్ చేయాలంటే జనరేట్ ఏబీసీ ఐడి మనకు వచ్చేసింది. స్టెప్ 2లో ఏమైంది, ఏబీసీ ఐడిని తీసుకొచ్చి మనకు డిఈబి ఐడిలో ఎంట్రీ అంటే డిఈబి వెబ్సైట్ పోర్టల్ ఎంట్రీ చేసేస్తే ఏబీసీడీని తీసుకొచ్చి మనకి డిఈబి ఐడి జనరేట్ అయిపోతుంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకే, సో పక్కన మీకు గైడ్లైన్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లిక్ చేసి ఎట్లా ఏంటిది అనేది కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇది డిఈబి ఐడికి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏబీసీ ఐడి కావచ్చు, లేకపోతే మీకు పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఓన్లీ ఇయర్ మాత్రం మెన్షన్ చేయాలి అండ్ జెండర్ మెన్షన్ చేయాలి. అక్కడ సెల్ఫ్ అని మీద క్లిక్ చేస్తే కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తాయి బై డిఫాల్ట్గా.
ఇవన్నీ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే కింద మనకి ఒక్కొక్కసారి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్, ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేయమంటుంది. గత స్టెప్లలో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేయమని అన్నది. ఇప్పుడు ఈ పైన పేజీ మాత్రమే ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి ఎంటర్ అనగానే మనకు DB/ID కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మనకు షో చేస్తుంది, అంటే కనబడుతుంది. సో ఇంతే, చాలా ఈజీగా మీరు DEB/ID అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో DEB/ID అనేది ఎక్కువ మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పర్పస్లో, లేకపోతే ఓపెన్ ఎడ్యుకేషన్, ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ పీజీ కానీ, ఓపెన్ ఇంటర్ కానీ ఇట్లాంటి చేసే వాళ్ళకైతే ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. కాబట్టి ఇది మొత్తానికైతే DEB/ID క్రియేట్ చేసే పద్ధతి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది.